హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే శ్రీరామనవమి కదా, మహేశ్వరి అక్క వాళ్ళ ఇంట్లో ఒడిబియ్యం కలపడానికైతే పిలిచింది. అందుకోసమైతే నేను అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా సుజాత ఆంటీ, అక్క వాళ్ళ ఇంట్లో ఉండే రెంటర్స్ వాళ్ళందరూ వచ్చారు. అక్క అయితే చక్కగా మా అందరి కాళ్ళకైతే పసుపు రాసింది. ఆ తర్వాత బొట్టు పెట్టింది. ఒడిబియ్యం కలిపే ముందు ఇలా అయితే కాళ్ళకు పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కలుపుతారన్నమాట. చూడండి, అక్క అయితే అందరి కాళ్ళకు చక్కగా పసుపు రాసేసింది. ఇంకా అందరి నుదుటిన కుంకుమ బొట్టు అయితే పెట్టింది. ఇక సుజాత ఆంటీ అయితే బియ్యం కలుపుతుంది. చూడండి, ఇప్పుడైతే ఇంకా అందరం పసుపు బొట్టు పెట్టుకున్నాక ఇంకా ఒడి బియ్యం అయితే దేవుడికి కదా ఇవి కిలంబావు అట్లా పోసిందనమాట. ఇప్పుడు దాంట్లోకి కావలసినవన్నీ తీసుకొచ్చింది అక్క, రెడీగా అయితే పెట్టేసింది. ఇంకా మేమందరం అయితే రెడీగా కూర్చున్నాము కలపడానికి. చూడండి, 5గురు అన్నమాట. ఒకేసారి పసుపు ఆయిల్ వేసి 5గురు ముత్తైదువులు ఇలా దేవుడికైతే ఒడిబియ్యం కలుపుతారు. చూడండి, మేమందరం అయితే కూర్చొని ఈ విధంగా అయితే కలిపాము. ఆ తర్వాత ఒడి బియ్యంలోకి ఏమేమి పెట్టాలో అవన్నీ పెడతారు. ఇంకా మేమందరం కలిపి పక్కకు జరిగాక దాంట్లోకి కావలసినవన్నీ ఇంకా తీసైతే పెడతారు. ఏంటంటే పసుపు, కుంకుమ, ఒక్కలు, ఖర్జూరాలు, బ్లౌజ్ పీస్లు, టవలు, ఇంకా రాముల వారికి కదా దేవుడికి కాబట్టి ఇంకా మనం ఎక్స్ట్రా ఏమన్నా మొక్కుకున్నా కానీ అవి కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. చూడండి, ఇలా అయితే తమలపాకు మీద ఇలా కుడుకలు పెట్టి దాంట్లో ఇంకా ఒక్కలు అవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒకటి ఇలా అయితే వేస్తారు. చూడండి, తమలపాకుల మీద 5 పెట్టారు కదా, దాంట్లో ఇంకా ఒక్కొక్క ఆకు, పండు అంటే ఖర్జూర అలా వేసి ఇంకా పసుపు కుంకుమలు కూడా ఇలా అయితే బేషన్లో పెట్టారు. చూడండి, మీరు కూడా ఇదే విధంగా చేస్తారా? ఆ తర్వాత పసుపు కొమ్ములండి. పెళ్ళి కదా, శ్రీరామనవమి అంటే సీతారాములకు పెళ్ళి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు దేవుడికి ఒడి బియ్యంలో ఇవన్నీ వేసి మంచిగా కలిపి ఇగో బ్లౌజ్ పీసులు కూడా పెట్టింది. చూడండి అక్క, 2 బ్లౌజ్ పీసులు ఇంకా ఒకటి పట్టు వస్త్రము రాముల వారికి పెట్టేసి ఇంకా అవన్నీ అలా రెడీ చేసి పెట్టేసింది అనమాట. ఇంకా ఇంతలో మా షణ్ముఖి బర్త్డే అని తను అందరికీ చాక్లెట్లు ఇచ్చి ఇంకా అక్క అయితే అందరికీ కూల్ డ్రింక్ కూడా ఇచ్చింది. చూడండి, మేమందరం అయితే స్ప్రైట్ తాగుతున్నాము. మా పిల్లలు కూడా వెనకాల కూర్చున్నారు. ఇంకా షణ్ముఖి, మణి, శ్రీమాన్, మా పాప, బాబు ఇంకా ఇలా అయితే అందరం స్ప్రైట్ తాగాక ఇంకా లాస్ట్కు ఆడవాళ్ళది ఉంటుంది కదండి ఫోటో సెక్షన్, అసలు తగ్గేదేలే. అందరం అయితే ఫొటోస్ దిగేసి ఇంకా దేవుడి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత రష్గా ఉందో. రాముల వారి కళ్యాణము ఇక్కడ మా వీధిలో చాలా బాగా జరుగుతుందండి. అసలు పబ్లిక్ అయితే అసలు చెప్పలేము. ఏ పండక్కి కూడా చూడలేదండి ఇంత ముందుకైతే అంత జనం వచ్చారు. చూడండి, మేము కరెక్ట్గా అసలు మంచిగా క్యాప్చర్ చేశాను. కరెక్ట్ కళ్యాణం అయితే ఇప్పుడు చూడండి తాళి చూపిస్తున్నాడు అమ్మవారిది. అందరికీ కళ్ళకద్దుకోండి మీరైతే ఈ వీడియో చూస్తున్నప్పుడు. నేనైతే కళ్యాణం స్టార్ట్ అవ్వడానికి ముందే వచ్చేసండి, కొంచెం కూడా మిస్ కాలేదు. కాకపోతే ముఖ్యమైన ఘట్టం అప్పుడు మాత్రమే నేను ఈ వీడియో షూట్ చేశానన్నమాట. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఊరికే ఫోన్ పట్టుకొని ఉండలేం కదండి. ఇంకా అందుకే ఈ మూమెంట్ వచ్చినప్పుడు మాత్రమే నేను వీడియో తీశాను. చూడండి, మీరు కూడా రాముల వారికి మనస్ఫూర్తిగా మీ మనసులో కోరికలన్నీ తీరాలని అమ్మవారిని చూస్తూ అయితే మీ మనసులో మొక్కుకోండి. అసలు ఎంత కన్నుల పండుగగా ఉందో ఈరోజైతే. అసలు కలకలలాడిపోతుంది గుడి అంతా. చాలా అంటే చాలా పబ్లిక్ అండి. పచ్చని తోరణాలతో, పూల అలంకరణలతో చాలా అంటే చాలా కలగా ఉన్నారు సీతారాములు. చూడండి, ఆ వేదిక పైన అయ్యగారులు అయితే ఇలా మైక్లో చెప్తున్నారు. ఏగో అయ్యగారు చూపిస్తున్నారు కదా, మీరు కూడా కళ్ళకద్దుకోండి. మేము కూడా అద్దుకున్నాము. ఇంకా రాముల వారి కళ్యాణం అయితే ఇలా జరుగుతుందండి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఓకేనా. నాకైతే చాలా సంతోషం వేసిందండి. అసలు ఆ గుడికి వెళ్తే మన మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా! చూడండి ఎంత పబ్లికో, అందరూ చాలా భక్తితో పిల్లలు, పెద్దలు ఇంకా అందరూ మంచిగా ఓపికతో కూర్చొని ఆ కళ్యాణాన్నయితే చూస్తున్నారండి. ఇంకా ఆ వీధంతా సందడే సందడి ఉందండి. ఇంకా అక్కడ ఉంటుంది కదా మా ఫ్రెండ్స్‌తో, మా ఆంటీ వాళ్ళతో అయితే ఫోటో దిగాను. లాస్ట్‌లోకి కళ్యాణం అయిపోయినాక లోపలికి వచ్చేసి టెంపుల్‌లో అయితే మొక్కుకున్నాము. కళ్యాణం ఏంటంటే టెంపుల్ బయట చాలా పబ్లిక్ ఉంటారు కదా! బయట చేశారనమాట టెంపుల్ ముందు. ఇంకా మేమందరం లాస్ట్ ఫైనల్‌లోకి గుడికి లోపలికి వచ్చేసి ఇంకా ప్రదక్షిణాలు చేసి మొక్కుకున్నాము. ఇగో మా మంజుల ఆంటీ చూడండి లోపలికి వెళ్ళి ఇంకా దగ్గరగా వెళ్ళి మొక్కుతుంది. ఇంకా లోపల కూడా చాలా పబ్లిక్ ఉన్నారండి. ఇక్కడ బొట్టు పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత మేము క్యూ లైన్లో నిలబడి ఇంకా సీతారాములకైతే ఒడిబియ్యం పోసేసాము. అప్పుడు వీడియో షూట్ చేయలేం కదా, చాలా పబ్లిక్. ఇగో దేవుడి రథం చూడండి ఎంత అసలు చక్కగా ఉందో అండి. ఒక భక్తులు ఎవరో కొత్తగా చేయించుకొని తీసుకొచ్చారండి ఈసారి అయితే. ఇంకా బయటకొచ్చేసాక భోజనం చేసేసి అన్నప్రసాదం తినేసి ఇంకా వచ్చేస్తున్నామండి ఇంటికి. మా పిల్లలు చూడండి మధ్యలో షణ్ముఖి, మణి అయితే చెట్టు ఎలా ఎక్కేస్తున్నారో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.